ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్య కాలంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఏమనంటే ఫోన్ చేతిలో ఉంది కాబట్టి రీల్స్ చేసుకోవడం, ఆ రీల్స్ కింద వచ్చిన లైక్స్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, వాటిని అర్థం చేసుకుంటున్నారు తప్పించి పక్కనున్న పార్ట్నర్ అర్థం చేసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఎందుకని? ఏం చేతంటే పక్కనున్న పార్ట్నర్ కంటే ఇంట్రెస్ట్ లైక్స్ మీద, రీల్స్ మీద ఎక్కువ ఉంది. మన మనసు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే అటే కాన్సంట్రేట్ చేస్తాం సహజంగానే. అంచేత వాళ్ళ దృష్టి అంతా రీల్స్ మీద, దాని మీద వచ్చే కామెంట్స్ మీద, వాటి మీదే ఉంది కానీ పక్కనున్న మనిషి మీద లేదు. ఇప్పుడు ఫోన్ చేసుకుంటూ వడ్డిచ్చింది అనుకో, రీల్స్ చూసుకుంటూ ఆయనకు ఒకటి అయిపోయి ఒకటేసింది, ఆయన ఇసుక్కుంటాడు, అక్కడి నుంచి కోపం వస్తుంది. అంటే ఈ రీల్స్ చూడడానికి కూడా ఒక టైం పెట్టుకో. ఈ ఖాళీగా ఉన్న టైంలో 1 గంటో 2 గంటలో పెట్టుకో. ఆ టైంలో మాత్రమే చూడు, మిగతా టైంలో బంద్ చేయి. అసలు బంద్ చేయడం అన్న ప్రసక్తే లేదు. ఎంత ఎడిక్షన్ అయిపోయిందంటే ఇలా కొన్నాళ్ళకి వేలు ఇలా అయిపోతుందేమో అనుకుంటాను నేను. అంతలాగా చూస్తూనే ఉంటారు. రోడ్డు మీద నడుస్తుంటే చూస్తుంటారు. ఎదురు డాష్ కొడతారేమో కూడా తెలియదు. ఇలా చూస్తుంటారు, మధ్యలో చూస్తుంటారు. నాకు ఎవడైనా ఎదురైతే ఆగిపోతాను నేను, వాడు వచ్చి ఢీ కొడతాడేమో అని తెలియగాని, చూసన్నా పక్కకి వెళ్తాడని. అంచేత అదొక ఎడిక్షన్ అమ్మా, ఇంతకంటే ఏం లేదు. అందరూ డ్రైవర్ నుంచి క్లాస్ 4 నుంచి కోటీశ్వర్ల వరకు అందరికీ ఇదే ఎడిక్షన్. ఫోనే ఎడిక్షన్. దాని మీద ఉండే ఇంట్రెస్ట్, రీల్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఇంక దేని మీద ఉండదు. ఆ రీల్స్ చేసే వాళ్ళకి. అది చేయని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఏదో ఒకటి మిగతా విషయాలు చూసుకుంటూ ఉంటారు. యూట్యూబ్లో వచ్చేవో ఇంకోటో చూసుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు కామెంట్ ఒకటి పెట్టినప్పుడు దానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు కదా అమ్మ. అవును. అంటే అది సాడ్ గానో, లేకపోతే హ్యాపీ గానో, లేకపోతే న్యూట్రల్ గానో సంథింగ్ అవుతారు. మరి పక్కనున్న పర్సన్ మన కోసం ఇక్కడ టైం వెచ్చించి, మన కోసం ఎమోషనల్‌గా బాధపడుతున్నారు అనేది మాత్రం ఎందుకు క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నారు? అంటే ఈ రీల్స్ ఇదంతా పక్కన పెట్టేస్తే, ఈ బంధంలో ఉన్న మిస్‌కమ్యూనికేషన్ ఎట్లా ఫుల్‌ఫిల్ ఈ అవుతుందంటారు? మిస్‌కమ్యూనికేషన్ ఎందుకొస్తోంది అంటే దీనివల్లే గదా! ఈ రీల్స్ వల్లే గదా వస్తోంది. హ్మ్. ఇందులో ఉండే కామెంట్స్‌ని చూడడంలో వస్తుంది. వాడు కామెంట్ చాలా బాగా చెప్పారండి మీరంటే ఐసయిపోతారు. వాడెవడో ఏదో కామెంట్ చేస్తే దానికి చాలా బాధపడతారు. అంటే దీని మీదుండే రియాక్షను అసలు వ్యక్తి అక్కడ బాధపడుతున్నాడన్న దాని మీద ఉండట్లా. ఎందుకంటే వాళ్ళ మనసంతా దీని మీద ఉంది గానీ దాని మీద లేదు. అంచేత నీ మనసు నువ్వు కంట్రోల్ పెట్టుకోగలిగితే అప్పుడు అవతల వ్యక్తి మీద కాన్సంట్రేట్ చేయగలుగుతావు. ఆ దిక్కుమాల రీల్స్‌లో ఒకడు 1000 మందిలో ఒకడు బాగుందండి అంటే నీకేం కలిసొచ్చింది? హ్మ్. ఈ కూర బాగుందని భర్త చెప్తే ఉండే ఆనందం అందులో ఉంటుందా అంటే ఇందులోనే ఉంటుంది. బాగుందన్న భర్త చెప్పిన దాంట్లో ఉండదు. ఉండదు. ఎందుకంటే ఇదొక అడిక్షన్ కాబట్టి. హ్మ్. అలా కాకుండా అవతల వ్యక్తి మీద కూడా నువ్వు కాన్సంట్రేట్ చేయగలిగితే, ఆ వ్యక్తి ఉన్నంత సేపు ఆ పరిసరాల్లోనే ఉంటూ, ఆయనకు అందుబాటులో ఉంటూ, పిలిస్తే పలికే స్థాయిలో నువ్వుంటే, ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే అది షేర్ చేసుకోగలిగితే, ఆనందాన్ని ఇద్దరూ కలిసి పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఏదైనా రీల్స్ వస్తాయనుకో, మా వారు కూడా ఎప్పుడైనా ఏదైనా ఉంటే చూపిస్తారు. నేను వెంటనే వెళ్లి చూస్తాను. ఇద్దరం చూస్తాం, బాగుంది అనుకుంటాం. హ్మ్. అలా అనుకోవటంలో ఉండే ఎఫెక్షన్ గానీ, ఎమోషన్ గానీ ఈ రీల్స్‌లో ఉండదు. నువ్వు ఎంతసేపు చేసినా కొంతమందికి అదొక ఎడిక్షన్ ఉంటది. అంటే బాగుంది అని మనం గూడా కామెంట్ పెడితే మన పేరు గూడా వస్తది గదా! హ్మ్. అని కామెంట్ పెడుతూ ఉంటారు. కొంతమంది నెగెటివ్‌గా కామెంట్ పెడతారు. అడుక్కుడు తిన్నట్టుంది, దరిద్రంగా ఉంది ఇలాగా. ఇలా పెడితే కొంచెం స్పెషల్‌గా ఉంటుందని. అంటే 100 మంది బాగుంది అనే కంటే ఒకడు బాగాలేదు అంటే కొంచెం ఎందుకు బాలేదు అని చూస్తారు గదా! అని అనుకుంటారు. హ్మ్. ఆ రీల్స్ చూడడం ఇష్టం, దాంట్లో కామెంట్స్ చదవడం ఇష్టం, దానికి రిప్లై ఇవ్వడం ఇష్టం. ఇప్పుడు ఈ వంటలవి చేస్తూ ఉంటారు యూట్యూబ్‌లో. వాళ్ళు బాగుందా? మీది బావుంటే లైక్ కొట్టండి. మీరు గూడా ఇలా చేశారా? ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి అంటూ ఉంటారు. ఓ అప్పలం ఎవరో పెడుతది. చాలా బావుందండి నేను గూడా చేశాను అని. ఇంకొక ఆవిడ పెడతది బాగాలేదు అని. హ్మ్. ఆవిడ ఎందుకు బాగాలేదందో అని ఈవిడ బాధపడుతుంటది. ఆవిడ బాగా ఉంది అంటే ఆనందపడుతూ ఉంటుంది. హ్మ్. అంటే ఈ ఎమోషన్స్ ఇదంతా గూడా ఈ టెంపరరీ వాటి మీదకెళ్తోంది గానీ, జీవితాంతం నీతో కలిసి ఉండే మనిషితో ఆ ఎమోషన్స్ ఎందుకు పంచుకోవు? ఆ ఎగ్జాక్ట్‌లీ. మనిషితో ఎందుకు షేర్ చేసుకోవు? కొద్ది రోజులు షేర్ చేసుకో చూడు, ఆనందం ఏంటో నీకే తెలుస్తుంది. హ్మ్. అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మా ఆయన ఏం చీర కట్టుకున్నా బాలేదంటాడు. ఓ చీర కట్టుకుని ఒక సెల్ఫీ తీసుకొని యూట్యూబ్‌లో పెట్టి అబ్బా! ఎంత బావుందో అని ఎవరైనా కామెంట్ చేస్తే బోలెడు ఆనందం. హ్మ్. మా ఆయన ఎప్పుడు చెప్పడు కదా! రీల్స్‌లో అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈయన చెప్పడు, మరేం చేస్తాం? హ్మ్. చెప్పడనుకో నిజమే కరెక్టే. కానీ ఈ ఆనందం శాశ్వతమైంది కాదు. అది శాశ్వతమైంది అన్న వ్యక్తి గుర్తించినాడు దీనికి తగ్గుతారు, దానికి పెరుగుతారు.
అది లేదు. అది లేదు గాబట్టే వ్యక్తిగత అయిష్టాలు, నా ఇష్టము, నా సంతోషం, నా రీల్సు, నా కామెంట్సు అని వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళే ఒకటి సృష్టించేసుకొని, ఈ ఇద్దరూ కలిసి ఉండే బంధంలోంచి దూరం అయిపోతున్నారు. వాళ్ళు దూరం అయిపోతున్నారు. అంచేత ఈయన ఎంతవరకు దగ్గరవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఓసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు. మూడోసారి ఈయన దారిన ఈయనే ఎళ్ళిపోతాడు. ఆయన దారిన ఆయన ఎవరినో ఎతుక్కుంటాడు. అంతే. అంచేత బంధాలు నిలబడకపోవడానికి ప్రధానమైన కారణం ఇవి ఇప్పుడు ఈ రీల్స్ గానీ, కామెంట్స్ గానీ, దాన్నేమంటారు ఈ యూట్యూబ్‌కి ఎడిక్ట్ అయిపోవడం అన్నది. దాన్ని తీసి పక్కన పెట్టితే పిల్లల మీద కాన్సంట్రేట్ చేస్తారు, భర్త మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఒక కుటుంబం అన్నది ఉంది కదా! ఉంది. ప్రాధాన్యత దానికివ్వాలి. దాని తర్వాత మిగతా టైం ఉంటే ఏమన్నా చేసుకో. కానీ ఈ కుటుంబంలో ఉండే విలువలు, పిల్లలు, ఎడ్యుకేషను, భర్త ఆనందం ఇవన్నీ వదిలేసి మనం రీల్స్‌లో కూర్చుంటే ఎంతవరకు ఆ ఆనందం మీకు? ఆ ప్రపంచం అంటే నీ ప్రపంచాన్ని నువ్వు వేరు చేసుకుంటున్నావు. ఫ్యామిలీ నుంచి నువ్వు సెపరేట్ అవుతున్నావు. నువ్వు సెపరేట్ అయ్యి నీ రీల్స్ ప్రపంచంలో, నీ కామెంట్స్ ప్రపంచంలో మునిగిపోతున్నావు. ఇక్కడ ఎంత అర్థం చేసుకోవడం అనేది అసలు తగ్గిచ్చేసారు. పోయింది. పూర్తిగా పోయిందది. అంచేత నీ బంధం నిలబడాలి అంటే నీ భర్త, నీ పిల్లలు, నీ పరివారం దానికి ప్రయారిటీ ఉండాలి. హ్మ్. చూసుకో తప్పులేదు. కానీ ప్రయారిటీ దానికివ్వాలి. వీటికి మానేసి. కానీ వీటికి ప్రయారిటీ ఇచ్చి టైం ఉంటే మా ఆయనతో మాట్లాడతా, టైం ఉంటే నా పిల్లలతో మాట్లాడతా అంటే ఏమవుతుంది? హ్మ్. అంచేత మన చేజేతులారా మనమే చెడగొట్టుకుంటున్నాం ఇది బంధాన్ని. కొంతమంది సింగిల్‌గా అంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. ఒకరికి ఇష్టం ఉండదు. అలా అవును. చూసుకుంటారు. కొంతమంది అయితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒక టైమ్ పెట్టేసుకొని మరి రీల్స్ చేసేస్తూ కింద కామెంట్స్ అంతా కూడా చేస్తారు. దాంట్లో వారి మధ్యలో బాండ్ చాలా గట్టిగా ఉన్నట్టని మనం గట్టిగా భావించొచ్చా? ఉన్నట్టు కాదు. ఆ! కేవలం ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మాత్రమే గట్టిగా ఉంది. ఆ! ఎందుకంటే ఇది తీయడంలో, దీనికి కామెంట్స్ వేయడంలో కొంతమంది కలుస్తున్నారు. ఫ్యామిలీలో వాళ్ళు కలిసి చేస్తున్నారు. ఈ వర్క్ మీద ఉండే ఇంట్రెస్టు ఫ్యామిలీ మీద చూపించరు వాళ్ళు గూడా. హ్మ్. కేవలం ఈ రీల్స్ చేయడంలో, ఈ కామెంట్స్ పెట్టడంలో నేను రీల్ చేసే కామెంట్ పెట్టానంటే అందరూ చాలా బావుందని ఫ్యామిలీలో 10 మంది పెడతారు. నాకు 10 కామెంట్స్ వచ్చాయి కదా అనుకుంటారు. కానీ వాళ్ళందరూ రొటీన్‌గా పెడుతున్నారు. మనస్ఫూర్తిగా అయితే పెట్టడం లేదు కదా! నువ్వు చేసావు కాబట్టి దాన్ని బాగుందని ఎంకరేజ్ చేయాలి కాబట్టి అబ్బో! చాలా బాగుంది అని పెడతారు. హ్మ్. అంచేత దానివల్ల నీ బంధం ప్రత్యేకంగా నిలబడదు. హ్మ్. నీ బంధం ఎప్పుడు నిలబడుతుందంటే దాని మీద నువ్వు దృష్టి తగ్గించి దీని మీద పెంచినప్పుడు మాత్రమే నిలబడుతుంది. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి ఇటు ప్రాధాన్యత పెరిగినప్పుడు వస్తుంది. దాని మీద కాకుండా నీ దృష్టి ఇక్కడ ఉన్నప్పుడు నువ్వేం చేసినా రాదు. ఏం చేసినా అంతే. రాదు. హ్మ్. సో, అందుకని చెప్పేసి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకు ఉన్నంత ఇంపార్టెన్స్‌ని తగ్గిచ్చేసి లేదు. ఆ! ఎలాగైనా సరే ఇప్పుడు కుటుంబం మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తే పెట్టాలి. పెడితేనే నీ కుటుంబ బంధం నిలబడుతుంది అంటున్నాను. కుటుంబ ఆ! బంధం నిలబడాలంటే కొన్ని వాల్యూస్ ఉంటాయి. కొన్ని బాధ్యతలుంటాయి. అదే చెప్పానా ఇందాక బాధ్యతలు, హక్కులు పరస్పర పోషకాలని ఒక నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి. హ్మ్. చిన్నప్పుడు చదువుకున్నాం. నీ హక్కులు ఎలా ఉన్నాయో బాధ్యతలు కూడా అలాగే ఉన్నాయి. హక్కులతో పాటు నీ బాధ్యత కూడా నువ్వు వహించాలి. నీ బాధ్యతను మానేసి నాకు ఈ హక్కుంది, నాకు ఈ హక్కుంది అనుకుంటే ఎలాగా? హ్మ్. దాని వెనక బాధ్యత కూడా ఉంది కదా! ఇందాక చెప్పాను డీజే పెట్టి నువ్వు ఫుల్ సౌండ్ పెట్టేయడం నీ హక్కే. కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేయడం నీ బాధ్యత. అది కూడా ఉంది గదా! ఆ అవును. బాధ్యతలు మర్చిపోతున్నారు జనం. అంచేత నాకున్న హక్కుల్ని ఉపయోగించుకుంటున్నాను తప్ప బాధ్యతల్ని విస్మరిస్తున్నారు కాబట్టే ప్రాధాన్యతలు అనవసరంగా పెరిగిపోతున్నాయి అక్కర్లేని వాటికి. హ్మ్. నిజంగా ప్రాణం ఉన్న మనుషులతో మాట్లాడితే ఉండే ఆనందం మరి దాంట్లోనే ఎక్కువ ఆనందం పొందుతున్నారు. ఓకే. ప్రాణం లేని సెల్ ఫోన్ మీద, ప్రాణం లేని అంటే మీడియా బిజీ మీద. షెడ్యూల్ వల్ల అని హ్మ్. చెప్పేసి అనుకోవచ్చా అమ్మా ఇది? బిజీ షెడ్యూల్ ఏముందమ్మా? బిజీ హ్మ్. షెడ్యూల్ ఎంతవరకు ఉంది? హ్మ్. అసలు వాళ్ళేం జేస్తున్నారని? హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఇంట్లో హ్మ్. పనైపోయాక మధ్యాహ్నం అంతా ఖాళీ. హ్మ్. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు. ఆయన ఆఫీస్‌కెళ్ళిపోతాడు. ఏం జేస్తారు? మిగతా టైం ఏం జేస్తారు? హ్మ్. బిజీ షెడ్యూల్ ఎక్కడుంది? హ్మ్. అంచేత బిజీ షెడ్యూల్ లేదు. వాళ్ళ దృష్టి వీటి మీద ఉందంతే. ఎడిక్షన్ అది. ఈ యూట్యూబ్ మీద ఉండే దృష్టి, రీల్స్ మీద ఉండే దృష్టి, కామెంట్స్ మీద ఉండే దృష్టి, దాని మీద పెట్టుకుంటే పిల్లలు బాగుపడతారు. చిన్న చిన్న పిల్లలు దొంగతనాలకి లేదా డ్రగ్స్‌కి అలవాటైపోతున్నారు. మైనారిటీ తేరిన పిల్లలు డ్రైవింగ్ చేసి పట్టుబడుతున్నారు. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? మీరు పిల్లల మీద దృష్టి పెట్టక. హ్మ్. మేము చాలా బిజీ ఇద్దరం ఎంప్లాయీస్. ఓకే. ఇద్దరు ఎంప్లాయీస్ అగ్రీడ్. సాయంత్రం ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత ఎంతసేపు మీరు పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు? హ్మ్. మిగిలిన టైం రీల్స్ చేసుకుంటూ కూర్చోపోతే దాన్ని పక్కన పడేసి కాస్త పిల్లాడు చదువుతున్నాడా లేదా? వాడేం చేస్తున్నాడో చూసుకోవచ్చు కదా! ఇప్పుడు తగలబడి ఎవరి రూమ్స్ వాళ్ళకయిపోయాయి. ఆ పిల్లాడు తలుపేసుకొని కూర్చుంటాడు రూమ్‌లో. వాడేం చేస్తున్నాడో, వాడు ఏ క్రైమ్ సీన్‌లు చూస్తున్నాడో మనకి తెలీదు. వీళ్ళు వేరు, వాడు వేరు. మహా అయితే చూస్తే టీవీ చూస్తారు. అది అది కూడా మారిపోయింది. ఎవరి సెల్ ఫోన్‌లో వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఒకే విషయాన్ని అందరూ కామన్‌గా చూడరు తాగుతున్నారు. కాబట్టి. ఒకే ఎపిసోడ్ ఒకే సీరియల్‌లో అందరూ చూడరు.
వీళ్ళకి ఇష్టమైంది వీడు చూసుకుంటారు, వాడికి ఇష్టమైంది వాడు చూసుకుంటాడు వాడు అంటే phone లో. ఎవరిని వారు అర్థం చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు తప్పించి పక్కన వాళ్ళని అర్థం చేసుకోవడంలో zero. ఎవ్వరికి అసలు ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒకటి మార్గం ఆలోచిస్తారు. అసలు ఇంట్రెస్టే లేదు, ఇంకొకళ్ళని అర్థం చేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదు. Hmm. నన్ను అవతలవాడు అర్థం చేసుకోలేదు అని చెప్పడం మాత్రం తెలుసు, నన్ను అవతలవాడు అర్థం చేసుకోలేదు. కానీ నువ్వెంతవరకు అవతలవాడిని అర్థం చేసుకున్నావు అన్న ప్రశ్న ఎవరు వేసుకోరు. అదే మన దాకా వస్తే గానీ వచ్చినా కూడా తెలియట్లేదు, అదే వచ్చినా కూడా తెలియట్లా. ఎన్నాళ్ళు ఆ భర్త ఈవిడ టైం ఇవ్వకపోతే ఎదురు చూస్తాడు, ఆటోమేటిక్గా ఇంకో గర్ల్ ఫ్రెండ్కి షిఫ్ట్ అయిపోడా, తనకి ఎక్కువ టైం పెట్టే గర్ల్ ఫ్రెండ్ మీద షిఫ్ట్ అయిపోతాడు ఆటోమేటిక్గా. అప్పుడు నువ్వు మరో మొత్తం అంటే ఏం లాభం? Hmm. అంచేత ముందుగా జాగ్రత్త పడాలి కదా. అది ఆ జాగ్రత్తలు ఉండకపోతే, ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వకపోతే, ఈ మీడియాకి ఈ యూట్యూబ్లకి ఇచ్చుకుంటూ వస్తే జరిగేది అదే. ఎవరికైనా అంతే. థ్యాంక్ యూ. మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.